వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. ఈ ఛానల్లో అన్ని గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ డేట్, ఆ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళ గురించి, అదేవిధంగా ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ రాష్ట్రంలో ఉందో డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అనమాట. అలా ఈ 4 అనేవి మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ద్వారానే పనిచేస్తూ ఉంటాయండి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని సెంట్రల్ బ్యాంక్ అని కనుక అంటాము. ఇది ఎస్టాబ్లిష్ చేసిన డేట్ ఏంటంటే 1 ఏప్రిల్ 1935. ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 1935. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఎవరంటే ప్రజెంట్గా శక్తికాంత్ దాస్. ఎవరండి? శక్తికాంత్ దాస్. ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి డెవలపింగ్ బ్యాంకింగ్. ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి డెవలపింగ్ బ్యాంకింగ్. ఈ సంవత్సరము ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క మోటో వచ్చేసి 2021లో క్యాష్ ఈజ్ కింగ్ బట్ డిజిటల్ ఈజ్ డివైన్. ఇదే అనమాట ఈ ఆర్బీఐ యొక్క మోటో. ఈ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉందండి. ముంబై అనే రాష్ట్రంలో ఈ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. దాని తర్వాత ఈ రిజర్వ్ బ్యాంక్ గురించి చూసుకుంటే మనం మెయిన్గా బ్యాంక్ రేట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క బ్యాంకు ఆ రేట్స్ ద్వారానే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఆ బ్యాంక్ రేట్స్ కనుక చూసుకుంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటామండి, అది 3%. ఇవన్నీ 2021 యొక్క అప్డేట్స్ అనమాట. 2021లో ఈ బ్యాంక్ రేట్స్ ఇలా ఉన్నాయి. సిఆర్ఆర్ మీన్స్ క్యాష్ రిజర్వ్ రేషియో 3%. రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. అదేవిధంగా పాలసీ రెపో రేట్ అంటాం, ఇది 4% ఉంది. ఇంకా బ్యాంక్ రేటు, అన్ని బ్యాంక్స్కి ఇది ఒక రేటు పర్సంటేజ్ అనేది ఉంటుంది. అది వచ్చేసి బ్యాంక్ రేట్. ఆ బ్యాంక్ రేట్ వచ్చేసి 4.25%. ఇంకోటి ఎంఎస్ఎఫ్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. ఎంఎస్ఎఫ్ఆర్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంత పర్సెంట్ ఉందంటే 4.25%. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% ఉంది. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ రేషియో 18% ఉంది. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనము ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 1 జూలై 1955. స్టేట్ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 1 జూలై 1955. దీనికి సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరున్నారంటే ప్రజెంట్గా దినేష్ కుమార్ ఖారా అనే అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అదేవిధంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్స్ 4 మెంబర్స్ ఉంటారండి. మేనేజింగ్ డైరెక్టర్స్ 4 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా డైరెక్టర్స్ కనుక చూసుకుంటే 8 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనం మేనేజింగ్ డైరెక్టర్స్ 4 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారంటే చూద్దాము. అశ్విని భాటియా అనే వ్యక్తి, అదేవిధంగా సిఎస్ శెట్టి, అదేవిధంగా జె స్వామినాథన్, ఇంకా అశ్విని కుమార్ తివారీ. ఈ నలుగురు వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే స్టేట్ బ్యాంక్ యొక్క జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సిఇఓ కనుక చూద్దాం. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవరున్నారంటే ప్రకాష్ చంద్ర కంద్పల్ అనే వ్యక్తి సిఇఓగా అండ్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఈ ఎస్బీఐ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అనే ట్యాగ్ లైన్తో ఎస్బీఐ ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది.
ఓకే, ముంబైలోనే ఇది హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ చూసుకుంటే నాబార్డ్. ఇది అగ్రికల్చర్ యొక్క బ్యాంక్ అన్నమాట. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీని యొక్క అబ్రివేషన్. ఈ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 12th July 1982. ఈ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి గోవిందరాజులు చింతల, జిఆర్ చింతల అనమాట, గోవిందరాజులు చింతల. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. చాలా బ్యాంక్స్ అన్నీ ముంబైలోనే హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. ఏ బ్యాంకులు ఇంకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 1st July 1906 అనమాట. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి ఎల్వి ప్రభాకర్. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ టుగెదర్ వీ క్యాన్. కెనరా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి టుగెదర్ వీ క్యాన్. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేస్తే ఈ కెనరా బ్యాంక్ అనేది బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో హెడ్ క్వార్టర్స్గా ఉంది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 20 July 1908. దీనికి ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారంటే శ్రీ సంజీవ్ చెడ్డా అనే వ్యక్తి బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎండి అండ్ సిఇఓగా ఉన్నాడు. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. అదేవిధంగా ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వడోదరలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 7th September 1906. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి అతన్ కుమార్ దాస్. ట్యాగ్ వచ్చేస్తే ట్యాగ్ లైన్ రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ కనుక చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్లో ఏ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ అని అడుగుతాడు, లేదా ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతాడు. మెయిన్గా ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఎస్టాబ్లిష్డ్ డేట్ ట్యాగ్ లైన్ వచ్చేసి మామూలు నార్మల్గా తెలుసుకోండి. మెయిన్గా ఎండి అండ్ సిఇఓ ఈ రెండు బాగా హెడ్ క్వార్టర్స్, ఎండి అండ్ సిఇఓ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేస్తే 19th May 1894. అదేవిధంగా ఈ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ వచ్చేస్తే ఎస్ఎస్ మల్లికార్జునరావు. ట్యాగ్ లైన్ చూసుకుంటే ది నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ది నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేటు ఆగస్టులో 1994 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి శశిధర్ జగదీశన్. ట్యాగ్ లైన్ వచ్చేస్తే వీ అండర్స్టాండ్ యువర్ వర్డ్. హెడ్ క్వార్టర్స్ కనుక చూసుకుంటే ముంబైలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేటు June 1994. పైన కనుక చూసుకుంటే ఆగస్టులో ఉంది, ఇది June 1994. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేస్తే సందీప్ బక్షి. ట్యాగ్ లైన్ చూసుకుంటే హమే హేనా ఖయాల్ ఆప్కా అనే ట్యాగ్ లైన్తో కలిగి ఉంది. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వడోదరాలో ఉంది. వడోదరాతో పైన ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదరాలోనే ఉంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు వడోదరాలోనే హెడ్ క్వార్టర్స్గా ఉంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎస్ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 21 January 2004. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి ప్రశాంత్ కుమార్. ట్యాగ్ లైన్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పర్టైజ్.
ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. చాలా బ్యాంక్స్ ముంబైలోనే హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేస్తే అమితాబ్ చౌదరి. అదేవిధంగా ట్యాగ్ లైన్ చూసుకుంటే హిందీలో ఉంది, బర్తీ కే నామ్ జిందగీ అనే ట్యాగ్ లైన్తో కలిగి ఉంది. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ డేట్ వచ్చేసి 1919 అనే సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బ్యాంక్ యొక్క ఎండి సిఇఓ వచ్చేసి జి రాజ్ కిరణ్ రాయ్. అదేవిధంగా ట్యాగ్ లైన్ కనుక చూసుకుంటే గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనే ట్యాగ్ లైన్తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఓకే, ముంబైలో హెడ్ క్వార్టర్స్గా ఉంది. అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 1 జూలై 1964. ఈ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేస్తే రాకేష్ శర్మ అనే వ్యక్తి ఎండి అండ్ సిఇఓగా ఉన్నాడు. ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి బ్యాంకింగ్ ఫర్ ఆల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది, ముంబై. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏ బ్యాంక్ అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 2003. అదేవిధంగా ఈ ఎండి అండ్ సిఇఓ ఎవరంటే ఉదయ్ కోటాక్ అనే పేరు ఉంటుంది, ఉదయ్ కోటాక్. ట్యాగ్ లైన్ ఇంకా చూసుకుంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. అదేవిధంగా ఈ బ్యాంక్ యొక్క సిఇఓ ఇంకొక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ అనమాట. ఏ ఆర్గనైజేషన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే సంస్థకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరతను? ఉదయ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓ ఉదయ్ కోటాక్. అదేవిధంగా కోటాక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేస్తే ముంబైలో ఉంది. ఓకే, మనం నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి కరెక్ట్ చేసుకోండి, 1916 అనమాట. సారీ, ఇక్కడ మర్చిపోయాను అనమాట. అదేవిధంగా ఎండి అండ్ సిఇఓ కనుక చూసుకుంటే రమేష్ బాబు బొర్దు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ కనుక చూసుకుంటే తమిళనాడులో కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ కనుక చూసుకుంటే యూసీఓ బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 1943. ఎప్పుడుంటే 1943లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి అతుల్ కుమార్ గోయల్. ట్యాగ్ లైన్ చూసుకుంటే ఓనర్స్ యువర్ ట్రస్ట్. హెడ్ క్వార్టర్స్ వచ్చేస్తే కోల్కతాలో ఉంది. కోల్కతాలో యూసీఓ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 1937. అండ్ ఎండి అండ్ సిఇఓ చూసుకుంటే భారత ప్రతిమ్ సెన్గుప్తా అనే వ్యక్తి ఎండి అండ్ సిఇఓగా ఉన్నాడు. ట్యాగ్ లైన్ కనుక చూసుకుంటే గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనే ట్యాగ్ లైన్తో కలిగి ఉంది. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ కింద చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేట్ వచ్చేసి 1982. అదేవిధంగా ఎండి అండ్ సిఇఓ చూసుకుంటే డేవిడ్ రష్కిన్హా. హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ముంబైలో ఉంది. ముంబైలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ తీసుకుంటే బంధన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ డేటు ఇయర్ వచ్చేసి 2001. అదేవిధంగా ఎండి అండ్ సిఇఓ ఎవరంటే చంద్రశేఖర్ ఘోష్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఉంది ఆప్కా భలా సబ్కి భలాయి.
హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే కోల్కతాలో ఉంది. కోల్కతాలో బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి 1994లో ఎస్టాబ్లిష్ చేశాము. అదేవిధంగా ఎండి అండ్ సిఇఓ చూసుకుంటే సుమంత్ కత్పాలి. ట్యాగ్లైన్ వి మేక్ యూ ఫీల్ రిచర్. ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ వి మేక్ యూ ఫీల్ రిచర్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణేలో ఉంది. పూణేలో ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇంకా మనము ఫిలిం కనుక చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే సంస్థ చైర్మన్ వచ్చేసి, ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట. చైర్మన్ వచ్చేసి ప్రసూన్ జోషి. అదేవిధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి రవీందర్ బఖర్. హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇంకా కొన్ని బ్యాంక్స్ యొక్క ఎండి అండ్ సిఇఓ చూద్దాము. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేస్తే ఏఎస్ రాజీవ్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వస్తే ఎస్ కృష్ణన్ అనే వ్యక్తి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా ఉన్నాడు. సౌత్ ఇండియన్ బ్యాంక్ కనుక తీసుకుంటే మురళీ రామకృష్ణ అనే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఉన్నాడు. ఇంకా ఇండియన్ బ్యాంక్ కనుక తీసుకుంటే పద్మజ చింధూర్